శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో చాలామంది అదృష్టాన్ని మార్చబోతున్న గురుగ్రహం జూన్ 1వ తారీఖు అర్ధరాత్రి 1:50 కర్కాటక రాశిలో ప్రవేశించడం జరుగుతుంది. సో ఇది గురువుకి ఉచ్చక్షేత్రం అవటం వల్ల మిగతా రాశుల్లో సంచరించే దానికన్నా కర్కాటక రాశిలో సంచరిస్తున్నటువంటి గురువు అత్యంత శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి గురువు ధనకారకుడు, అలాగే సంతానకారకుడు, జ్ఞానకారకుడు, విజ్ఞానకారకుడు. మనం చేస్తున్నటువంటి పూజలు, యజ్ఞ యాగాది హోమాలు, లేదంటే ఏదైనా దేవాలయం దర్శించడం, రెగ్యులర్గా ఏదైనా దైవ కార్యక్రమం చేపట్టినప్పుడు దాని యొక్క ఫలితం రావాలంటే గురువు యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. గురువు రాశిని చూస్తున్నా, 11వ స్థానానికి వచ్చినా, మరి ఏదైనా యోగంలో ఉన్నప్పుడు మనం చేస్తున్నటువంటి ఈ పూజ పుణ్య కార్యక్రమాలు ఆ సమయంలో ఎంబటనే మనకి అమల్లోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఈవెన్ మనం గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితాన్ని కూడా ఈ జన్మలో అనుభవించే విధంగా గురుగ్రహం మనకి సహకరించవలసి ఉంటుంది. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురువు 7వ స్థానంలోకి ఉచ్చలోకి రావడం జరిగింది. అది 153 రోజుల పాటు ఈ కర్కాటక రాశిలో సంచరించడం. అది 7వ స్థానం అన్నది మరి ఒకరి జీవితంలో అది జీవిత భాగస్వామి భార్య యొక్క స్థానం. అలాగే మనం ఎవరితో అయితే వ్యాపారం చేస్తామో, కలిసి బిజినెస్ చేస్తామో, అలాగే మన కస్టమర్సు, ఖాతాదారులు, మనం బిజినెస్ చేసే మన ఖాతాదారులంతా కూడా, అంటే మనకి డాక్టర్ అయితే పేషెంట్లు, లెక్చరర్ అయితే స్టూడెంట్లు, గురువు అయితే విద్యార్థులు, ఈ విధంగా అది 7వ స్థానం చెప్తూ ఉంటుంది. అలాగే మరి ఏదైనా ఎఫైర్స్ లాంటివి ఏమైనా ఉంటే అది కూడా 7వ స్థానం బట్టే చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మన మకర రాశి వారికి 7వ స్థానంలో గురు సంచారం అన్నది ఇది వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారికి చాలా మంచి సమయం మాట. అది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా 7వ గురువు వచ్చినప్పుడు ఆ గురువు 7వ స్థానంలో సంచరించే టైంలో వాళ్ళు కొద్ది ప్రయత్నం చేసినా వివాహం అన్నది నిర్ణయం అవడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరి ఈ మకర రాశి వారికి గురువు తృతీయాధిపతి అవటం వల్ల స్నేహితుల మధ్య, అలాగే తెలుసున్న సర్కిల్లో, ఫ్రెండ్ సర్కిల్లో, ఇరుగు పొరుగు వారు, చిన్నప్పుడు కలిసి చదువుకున్నవారు, దగ్గర బంధువుతో వివాహం కుదిరే అవకాశం ఉంది. ఇంతకాలం మన పక్కనే ఉన్నట్టు చూడలేదనుకుంటాం, అటువంటి సంబంధం టక్కన కుదిరే అవకాశం ఉన్నది. ఇది ఈ విధంగా వివాహానికి అనుకూలత ఉంటుంది. అలాగే ఏదో కారణాల వల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చాయి, 1 సంవత్సర కాలంగా దూరంగా ఉన్నారు. మరి వాళ్ళు ఈ సమయంలో ఏదో ఒక శుభకార్యంలోనో, పెళ్లిలోనో, ఇందులోనో కలుసుకొని ఒకరినొకరు మాట్లాడుకొని అర్థం చేసుకొని మళ్ళా తిరిగి కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక విధంగా ఈ మకర రాశి వారికి పోగొట్టుకున్నటువంటి జీవిత భాగస్వామి తిరిగి పొందడం. మరి కొంతమందికి బాగా చదువుకొని బాగా తెలివైనటువంటి సాంప్రదాయ కుటుంబానికి చెందినటువంటి వారితో పరిచయం ఏర్పడుతుంది, లేదంటే అటువంటి కుటుంబం నుంచి పెళ్లి సంబంధం కూడా వచ్చే అవకాశం ఉన్నది. అలాగే మరి విదేశ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. ఎవరైతే వివాహం ద్వారా విదేశం వెళ్దాం అనుకుంటున్నారో అక్కడ ఉన్నటువంటి పెళ్లి సంబంధం, అది అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు, దూర ప్రాంతంలో ఉన్న పెళ్లి సంబంధం కుదురుతుంది.
వివాహం తర్వాత ప్లేస్ ఆఫ్ చేంజ్ ఈ విధంగా దూర ప్రాంతం వెళ్ళే అవకాశం ఉంటుంది. అది ఆ విధంగా కూడా అంటే చంద్రుడు కర్కాటక రాశిలో ఏ గ్రహం ఉన్నా అది విదేశానికి దారితీస్తూ ఉంటుంది. అంటే అది చరరాశి అవ్వటం, చంద్రుడు ఎక్కువ ప్రయాణాలకు కారణం అవటం వల్ల కామన్గా ఈ సమయంలో మీకు దూర ప్రాంతంలో ఉన్నటువంటి అమ్మాయి కానీ అబ్బాయి రావడం వల్ల వివాహం నిర్ణయం ద్వారా మీరు వివాహం తర్వాత విదేశం వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. ఉద్యోగపరంగా కూడా అభివృద్ధి ఉంటుంది అన్నమాట. అంటే సప్తమం అన్నది దశమ స్థానం అవుతుంది కాబట్టి ఉద్యోగంలో అభివృద్ధి, ఉద్యోగంలో ఉన్నత స్థాయి పొజిషను, ఉద్యోగంలో గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. అలాగే చతుర్థం 4వ స్థానం నుంచి 4వ స్థానం కాబట్టి గృహలాభం కలుగుతుంది. తల్లిగారి యొక్క సహకారం పెరుగుతుంది. తల్లిగారి యొక్క సంకల్పంతో ఆవిడ పెద్దరికంతో వివాహం నిర్ణయం అవుతుంది. సో ఈ విధంగా గృహయోగం, వివాహయోగం, ఉద్యోగయోగం, విదేశయానం ఇవన్నీ కూడా ఈ మకర రాశి వారికి రావడం జరుగుతుంది. కాబట్టి చాలా వరకు కొంతకాలంగా మకర రాశి వారి జీవితంలో ఎదురవుతున్నటువంటి చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. వారి జీవితాన్ని వారు చక్కగా సంస్కరించుకొని ఒక కొత్త వ్యక్తిగా మారడానికి అవకాశం ఉంటుంది. ఈ గురుగ్రహం ఒక జాతకుడు ఆ వ్యక్తిగతంగా అతని జాతకుడి మీదే కాకుండా అతని యొక్క సంతానం మీద, వారి యొక్క తండ్రి గారి మీద, అతని యొక్క భార్య మీద ఈ ప్రభావం చూపడం జరుగుతుంది. అలాగే మొత్తం ఆర్థిక వ్యవస్థ, జాతకుడి యొక్క ధన ఆదాయం కానీ వ్యయం కానీ ఇవన్నీ కూడా గురుగ్రహ అనుగ్రహం ఉంటేనే జాతకుడు పొందగలుగుతూ ఉంటాడు. అందుకని ఈ గురుగ్రహం మార్పు కోసం మరి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. ఈ గురువు మారినప్పుడల్లా ప్రతి ఒక నదికి మరి పుష్కరాలు రావడం జరుగుతుంటుంది. ఆ పుష్కరాల్లో అంటే ఏ నదికైతే పుష్కరాలు వస్తాయో ఆ నదిలో స్నానం చేయడం వల్ల జాతకుడు ఈ జన్మలో చేసుకున్నటువంటి పాపకర్మలు నశించి పుణ్యకర్మలు పొందడం జరుగుతూ ఉంటుంది. అటువంటి గురుగ్రహం ఈ జూన్ 1వ తారీఖు అర్ధరాత్రి కర్కాటకంలో ప్రవేశించి ఇంచుమించుగా మనకి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఇదే రాశిలో సంచరించడం జరుగుతుంది. సుమారు 153 రోజుల పాటు సంచరిస్తున్నటువంటి ఈ గురుగ్రహం ఉచ్చస్థానంలో మరి కొన్ని రాశుల వారికి హంస మహాపురుష యోగం అనే ఒక పంచమహాపురుష యోగాన్ని ఏర్పాటు చేస్తుంది. మరి కొంతమందికి గజకేసరి యోగం అనే గొప్ప యోగాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. అంటే ఇంచుమించు ప్రతి ఒక్కరి జాతకంలో కూడా ఈ గజకేసరి యోగం అన్నది ఏదో కారణం వల్ల, అంటే గురుచంద్రులు కలిసి ఉండడం వల్ల, ఒకరికొకరు కేంద్రంలో ఉండడం వల్ల ఏర్పడడం జరుగుతుంటుంది. అయితే గురువు స్వక్షేత్రంలో కాకుండా ఉచ్చక్షేత్రంలో ఉన్నప్పుడు ఏర్పడినటువంటి అత్యంత బలమైనటువంటిది ఈ గజకేసరి యోగం. ఈ యోగం కొన్ని రాసుల వారికి ఈ సమయంలో ఏర్పడుతుంది. మరి దురదృష్టవశాత్తు కొన్ని రాసుల వారికి శకట యోగం అనే ఒక యోగం ఏర్పడుతుంది. అది వారి యొక్క జన్మ జాతకంలో ఉంటే ఇప్పుడు ఏర్పడబోతున్నటువంటి ఈ శకట యోగం అన్నది వారి యొక్క జీవితంలో అంటే ఈ రాబోయే 108 రోజుల్లో కొన్ని ఇబ్బందులు కూడా కలగజేయడం జరుగుతుంటుంది. మరి ప్రధానంగా ఈ గురువు ఈ ఒక రాశిలోకి మారేటప్పుడు 4 విధాలుగా ఆ రాశుల్లో ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. అది సువర్ణమూర్తి, రజితమూర్తి, లోహమూర్తి, అలాగే తామ్రమూర్తిగా ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. ఆ ప్రవేశించే స్థితిని బట్టి అంటే రజతమూర్తిగా ఎవరికైతే ప్రవేశిస్తాడో వారికి ఏ స్థానమైనా గురువు అత్యంత శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. అదే లోహమూర్తి అయినప్పుడు శుభస్థానంలోకి వచ్చినప్పుడు కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఇవ్వడం జరుగుతుంటుంది. మరి ఈ వీడియోలో మనం ఈ గురువు యొక్క మార్పు ఏ రాశి వారికి అఖండ యోగాన్ని ఇవ్వబోతుంది, మరి లోహమూర్తిగా, తామ్రమూర్తిగా, రజతమూర్తిగా ఏ రాశుల వారిని అదృష్టం వరించబోతుంది అన్న విషయాన్ని చాలా డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం మనం వీడియో చేద్దాం. అలాగే ప్రతి ఒక్క రాశి వారికి కూడా ఏ పరిహారం చేసుకుంటే మరి ఈ అదృష్టం కలిసి వస్తుంది, లేదంటే దురదృష్టం నుంచి బయటపడవచ్చు అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏదైనా గురుగ్రహం అనుగ్రహం అంటే ఇప్పుడు గురువు మార్పు వచ్చినప్పుడు కొన్ని రాశుల వారికి సంతాన లాభం కలుగుతుంది.
కొన్ని రాసుల వారికి వివాహం జరుగుతుంది, కొన్ని రాసుల వారికి ఉద్యోగం ఏర్పడుతుంది. మరి నాడీ శాస్త్ర ప్రకారం గురువే జీవకారకుడు కాబట్టి గురువును ఆధారం చేసుకునే ఈ నాడీ శాస్త్ర ప్రకారం జాతక విశ్లేషణ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి ఎవరైతే ఈ శాస్త్రం మీద నమ్మకం ఉన్నారో వాళ్ళు ఈ వీడియోని జాగ్రత్తగా పరిశీలించి తగు పరిహారం చేసుకుంటే గురువు తప్పకుండా వారి యొక్క కోరికని నెరవేర్చడం జరుగుతుంది. గురువు యొక్క అనుగ్రహం పొందాలంటే సాధారణంగా దక్షిణామూర్తి శివుడు ఆరాధన వల్ల మనకి గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. లేదు మీకు విద్య నేర్పిన గురువు, తల్లి తండ్రి వారి సేవ చేయడం వల్ల కూడా గురువు మీకు మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎన్ని పరిహారాలు చేసినప్పటికీ కూడా గణపతిని ఆరాధించడం కానీ, గణపతిని ఏ విధంగా అంటే మీ యొక్క శక్తిని బట్టి పూజించడం వల్ల ఈ యొక్క పరిహారం అంటే మనం ఏ పరిహారం చేసినా గణపతిని ఆరాధించడం వల్ల, పూజించడం వల్ల, లేదంటే ఈ గణపతి హోమం చాలా సింపుల్గా చేసుకున్నటువంటి హోమాల్లో గణపతి హోమం ఒకటి, అది చాలా తొందరగా మీకు ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. అంటే ఇంచుమించుగా మనం ఆ హోమం పూర్తయ్యే లోపల కూడా మీకు ఆ ఫలితం వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు. గణపతికి ఇష్టమైనటువంటి అష్టద్రవ్యాలు అంటే 8 రకాల వస్తువులతో ఈ హోమాన్ని చేయడం వల్ల అంటే అది దానికి పూర్వం అంటే గణపతి హోమం చేసే ముందు మీరు కొన్ని గురువు ద్వారా ఉపదేశం పొంది ఆ మంత్రం మీద పట్టు సాధించడం వల్ల స్వయంగా మీరు చేసుకోవచ్చు. లేని పక్షంలో ఎవరైతే ఇటువంటి హోమాలు చేసే ప్రావీణ్యం కలిగి వాళ్ళకి ఆ విద్య వచ్చి ఉంటే వాళ్ళతో అన్నా చేయించుకోవచ్చు. సో ఏదన్నా అది మీ యొక్క ఇష్టాన్ని బట్టి ఉంటుంది. మరి గణపతికి ఎక్కువగా ఇష్టమైనటువంటి కుడుములు అంటే అవే మోదకములు అంటారు, అవి గణపతికి సమర్పించవలసి ఉంటుంది. అవి 108. అలాగే అరటిపళ్ళు, అవి సంపూర్ణంగా అరటిపండుతో కాకుండా ముక్కలుగా కట్ చేసి అంటే మనం చిన్నపిల్లవాడికి ఏ విధంగా అయితే తినిపిస్తామో ఆ విధంగా ముక్కలు కట్ చేసి అరటిపళ్ళు హోమంలో వేయవలసి ఉంటుంది. చెరకు ముక్కలు, దాని తర్వాత అటుకులు, పేలాలు, సత్తుపిండి, తెల్ల నువ్వులు, అలాగే కొబ్బరి ముక్కలు, ఇవి 8 రకాల ద్రవ్యాలు స్వామివారికి ఈ గణపతి హోమంలో సమర్పించడం వల్ల విధి విధానంగా పూర్తి చేసి దీనివల్ల ఏంటంటే సంపూర్ణంగా మీకు ఇటువంటి ఫలితం అన్నది రావడం జరుగుతుంటుంది. కామన్గా ఇవి చేయలేని వారు ఏదైనా దేవాలయంలో కూడా ఈ ద్రవ్యాలు సమర్పించడం వల్ల మీకు ఆ ఫలితం పొందే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా ఈ గణపతిని ఆరాధించడం వల్ల, గణపతి హోమం చేయడం వల్ల, గణపతి యొక్క అష్టోత్తరం చదవడం వల్ల, సంకటనాశన గణేశ స్తోత్ర పారాయణ వల్ల ఈ గురువు యొక్క అనుగ్రహం అనేది మీకు లభిస్తుంటుంది. అంటే గురువు అనేక కారకత్వాలు వహిస్తూ ఉంటాడు. సంతానం కొరకు ఒక విధంగా రెమెడీ చేయవలసి ఉంటుంది, విద్య కొరకు ఒక విధంగా, ధనం కొరకు ఒక విధంగా, ఈ విధంగా ప్రతిదానికి వివిధ రకాల పరిహారాలు చెప్పడం జరుగుతుంది. బట్ ఏదైనా ఒక కోరిక నెరవేరాలన్నా, జీవితంలో అదృష్టవంతుడు ఆరోగ్యంగా ఉండాలన్నా గురువు యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. సో ఏదైనా గురువు అనుగ్రహం ఉంటే జీవితం చాలా సంతోషంగా, సాంప్రదాయంగా నడిచే అవకాశం ఉంటుంది. స్వస్తి.